హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించిందన్నమాట. ఇక ఏదైతే ఈ జూలై నెల నుంచి కూడా రేషన్ పంపిణీలో భారీ మార్పులు అయితే తీసుకొని వచ్చిందన్నమాట మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక నుంచి రేషన్ పంపిణీ ఇలాగే ఉంటుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఏదైతే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 3 నెలల రేషన్ పంపిణీ పూర్తి చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జూలై నెల పంపిణీ చేసేటువంటి రేషన్ పంపిణీలో కీలక మార్పులు ఉంటాయని చెప్పి కొత్త విధానంలో రేషన్ పంపిణీ ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పిందన్నమాట. ఇక ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యాన్ని ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది. ఇందులో కూడా కీలక మార్పులు ఉంటాయని చెప్పి ఒక అప్డేట్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెలలో రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి కొన్ని 2 పథకాలను అయితే అమలు చేస్తామని, ఆ 2 పథకాల కింద డబ్బులను రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళకైతే జమ చేస్తామని అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ అనేక పథకాల ద్వారా కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే లబ్ధినైతే చేకూరుస్తుంది. ఇక ఏదైతే అనేక విధాలుగా కూడా వారికి మేలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ పథకాలను అయితే అందిస్తుందన్నమాట. ఇక రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా ఈ నిర్ణయం తీసుకొని ఈ యొక్క పథకాలు అమలు చేయడంతో పాటుగా ఇక్కడ రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా మరింత మేలు చేసేందుకు అయితే సిద్ధమైపోయింది. ఇక రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ఒక్కొక్క మహిళకి కూడా ఇంటింటా ప్రతి నెల 2,500 రూపాయల డబ్బులను అయితే ఖాతాలలోకి అయితే జమ చేస్తామని తెలపడం అయితే జరిగింది. ఇక ప్రతి ఒక్క పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాము. 2,500 రూపాయలు ఎలా జమ చేస్తారు, ఎవరెవరికి జమ చేస్తారు, రేషన్ కార్డులో భారీ మార్పులు ఏమయ్యాయి అనేది ఈ వీడియోని అయితే తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, లైక్ చేయడం లేదు అన్నమాట. సో ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లను అయితే ఉంచుకోండి. ఇక రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి రేషన్ పంపిణీలో ఎటువంటి మార్పులు ఉంటాయి, ఎటువంటి పథకాలు అమలు కాబోతున్నాయి అనే వివరాల్లోకి వచ్చినట్లయితే ముఖ్యంగా ఏదైతే ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి రేషన్ పంపిణీని ఏప్రిల్ నెలలోనే తెలంగాణ ప్రభుత్వం అయితే పూర్తి చేయడం జరిగింది. మరి ఇప్పుడు తాజాగా మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకి అర్హత ఉన్నటువంటి యొక్క ఎవరైతే రేషన్ కార్డులు దారులు ఉన్నారో వారికి జూలై 1వ తారీఖున మళ్ళీ కూడా రేషన్ పంపిణీ అయితే చేయబోతుంది ప్రభుత్వం. మరి జూలై 1వ తారీఖు పంపిణీ చేసేటువంటి రేషన్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులదారులకు ప్రభుత్వం అయితే ఇక అప్డేట్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. జూలై 1న పంపిణీ చేసేటువంటి రేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు కొన్ని రకాల సరుకులు దాదాపు ఒక 3 నుంచి 4 రకాల సరుకులను కూడా పంపిణీ చేయబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. ఇప్పటికే రేషన్లో ఎటువంటి సరుకులు పంపిణీ అనేది లేదు. తాజాగా ఈ రేషన్ పంపిణీతో సాటు అంటే సన్న బియ్యం పంపిణీతో పాటుగా 3 నుంచి 4 రకాల సరుకులు పంపిణీ చేస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా మనకి అప్డేట్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక తాజాగా ఉన్నటువంటి మరో అప్డేట్ ప్రకారం అయితే చూసుకున్నట్లయితే ఎవరైతే మనకి ఉన్నటువంటి రేషన్ కార్డులు దారులు ఉన్నారో 2 పథకాల ద్వారా కూడా లబ్ధిని జరుగుతుంది అన్నమాట. మరి ముందుగా చెప్పినట్టు విధంగానే జూలై నెలలో కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే పెన్షన్ లబ్ధిదారులకి అందరికీ కూడా పెన్షన్లు అయితే మంజూరు చేయబోతుంది. ఇప్పుడు ఇస్తున్నటువంటి 2,016 రూపాయల పెన్షన్ని స్థానంలో వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు వీరందరికీ కూడా 2,500 రూపాయల పెన్షన్ ప్రతి నెల కూడా అందించబోతున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పెన్షన్ లబ్ధిదారులకు కూడా ఇప్పుడు దరఖాస్తుల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ 2,500 రూపాయల డబ్బుల పంపిణీకి దరఖాస్తు చేసుకోవాలని తెలపడం అయితే జరిగిందన్నమాట. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.